సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బట్టబయలు చేయడంతో పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మూతిగాలిన పిల్లిలాగా ఎగిరెగిరి పడుతున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి హయాంలో స్కీముల కంటే స్కామ్లకే ఎక్కువ ప్రాచుర్యం లభిస్తున్నది. తెల్లారు లేస్తే ఆ శాఖలో స్కాము, ఈ శాఖలో స్కాము అని చెప్పి వీళ్ళ అవినీతి భాగోతం మీద పేపర్లలో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళ మూటల కోసం, వాటాల కోసము రోడ్డెక్కి బహిరంగంగా కొట్టుకుంటున్నారు. వీళ్ళ 1,00,000 కోట్ల కుంభకోణాలకు, దోపిడీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడ్డం పడుతున్నారని వాళ్ళ అడ్డాన్ని తొలగించుకోవడానికి ఈరోజు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారు. ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చేది లేదు, కానీ వాళ్ళ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ గేమ్లు మాత్రం చాలా బాగా ఆడతారు. మొన్న హరీష్ రావు గారికి సిట్ నోటీసు, నేరు కేటీఆర్ గారు సిట్ నోటీసు. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు, కమిషన్లు, సిట్లు, విచారణలు. పోనీ మరి తేల్చింది ఏమైనా ఉన్నదే అంటే ఏం లేదు. ఇప్పటివరకు కొండని అవి ఎలుకని పట్టినట్టున్నది. విద్యుత్ కుంభకోణం అంటేది, కాళేశ్వరం కుంభకోణం అంటేది, ఫామ్లా ఈరేస్ అంటేది, ఫోన్ ట్యాపింగ్ అంటేది. ఇప్పటివరకు ఏమైనా తేల్చిందా? ఏమి లేదు. ఈరోజు వీళ్ళు ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం విషయంలో హైడ్రా కానీ, మూసీ కానీ, లౌచర్లు కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, గురుకులాల విషయంలో కానీ, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి, వీటి విషయంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతిపక్షంగా ప్రజల పక్షం వహించి ప్రజల గొంతుకై గర్జిస్తున్నారు. కాబట్టి వీళ్ళ గొంతు నొక్కితే అయిపోతుంది, తెలంగాణ గొంతు లేకుండా పోతుంది అనేటువంటి కుట్రలో భాగంగానే వీళ్ళు దొంగ కేసులు పెడుతూ లేని కేసులను తెర మీద తీసుకొస్తున్నారు. ఏం కేసు అసలు? ఫోన్ ట్యాపింగ్ కేసు. నాకు అర్థం కాదు. హైకోర్టు ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అసలు నువ్వేంది మళ్ళీ కేసును తెర మీద తీసుకొచ్చేది? పస ఉందా అసలు అందులో ఏమన్నా? నువ్వు కోర్టు కంటే మునగానివా? అంటే కేవలము డైవర్షన్ టాక్టిక్ మాత్రమే ఇది. కేసీఆర్ గారు ఆయన పథకాల పండుగ చేసేటువంటి వారు, కానీ ఈరోజు వీళ్ళు అవినీతి పండుగ చేస్తున్నారు. కేసీఆర్ గారి హయాంలో పథకాల మీద వార్తలు వచ్చేటి, కానీ ఈరోజు అవినీతి మీద వార్తలు వస్తున్నాయి. ఆ అవినీతిని అడుగడుగున బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నది కాబట్టి, బట్టబయలు చేస్తున్నది కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి మొసమర్రకుండా చేస్తున్నది కాబట్టి ఎట్లనన్నా వేసి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు కుట్ర పడుతున్నారు. పోనీ అరెస్ట్ చేస్తారా అంటే అరెస్ట్ అన్న విషయం తలుచుకోగానే రేవంత్ రెడ్డికి లాగు తడుస్తున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేయి, ఎందుకు చేస్తలేరు? ఎందుకంటే ఆ కేసులో పస లేదు కాబట్టి, అందులో వాస్తవం లేదు కాబట్టి. అసలు ఏం సిట్టు నాకు అర్థం కాదు. ఈ సిట్టు రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు అయిపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనే కేసులు పెడతారా? నాకు అర్థం కాదు. అమృత్ విషయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు బొగ్గు విషయంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. బియ్యం విషయంలో, సివిల్ సప్లైస్లో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినాయి. సోలార్ టెండర్ల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినాయి. ఎందుకో వాటి మీద సిట్ అయ్యారు? ఎందుకో మంత్రులను విచారించారు? దమ్ముంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బొగ్గు కుంభకోణం మీద సిట్ వేయండి. ఎందుకు వేయరు మీరు? దమ్ముంటే ఈ సిట్టు పోయి సంబంధిత మంత్రులను, ముఖ్యమంత్రిని విచారించాలి. ఎందుకు విచారించారు మీరు? ఇది ఎనుముల యుగం కాదు, ఇది ఏ యుగం. ప్రజలకు వాస్తవాలు తెలుసు.
అన్నీ గమనిస్తున్నారు. మీరేదో డైవర్షన్ గేమ్లు ఆడినంత మాత్రాన మీ ప్రభుత్వ వైఫల్యాలు, మీ దొంగ నాటకాలు ఇవన్నీ బయటకు రాకుండా మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నాటకాలు ఆడినా, మీరిచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో, 420 హామీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వేటాడుతూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. మీ అవినీతిని అడుగడుగునా ప్రశ్నిస్తాం. తప్పకుండా మీ వాస్తవ రూపాన్ని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏంది నువ్వు సాధించింది? ఇప్పుడు సిట్టు పేరు మీద మీరు నోటీస్ ఇస్తే మీరు సాధించింది ఏంది? హైదరాబాద్లో రేపు కేటీఆర్ గారి సెక్యూరిటీ పెంచడం తప్ప మీరు సాధించేది ఏమైనా ఉంటుందా? ప్రజలకు ఒరిగేది ఏమైనా ఉంటుందా? ఇప్పటికీ యాసింగి రైతు బంధు రాక, యూరియా దొరకక, సరైనటువంటి సమయంలో జీతాలు రాక, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక ఇబ్బంది పడుతుంటే అవి పక్కన పెట్టి మేము హరీష్ రావుని ఇబ్బంది పెడతాం, మేము కేటీఆర్ గారిని ఇబ్బంది పెడతాం. గిదా ప్రభుత్వం అంటే? కేటీఆర్ గారితో పెట్టుకోవడం అంటే మీరు అగ్గితోని చెలగాటమాడమే. ఆ అగ్గి మీ కాంగ్రెస్ కోటను కాల్చేస్తుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము తెలుగు సీరియల్ని తలపిస్తున్నది. ఒక అంతరంగం సీరియల్ లాగా, మౌల్ రేక్ సీరియల్ లాగా, ఇల్లు ఇల్లాలి సీరియల్ లాగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు విచారణ పేరు మీద నడిపిస్తున్నది. వాటికి అంతం ఉండదు. ఈరోజు మీరు తెలుగు సీరియల్ నడిపిస్తాను కావచ్చు, రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదే రేవంత్ రెడ్డి గారికి 70 mm సినిమా చూపెట్టక తప్పదు. చుక్కలు చూస్తారు మీరు, పట్టపగలు గుర్తుపెట్టుకోండి. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలనో మీరే నేర్పిస్తున్నారు. తప్పకుండా నేర్చుకుంటున్నాం. ఆ నేర్చుకున్న దాన్ని రేపు అమలు చేయక తప్పదని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ చెత్త నాటకాలను మానుకొని ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ఈరోజు సమస్యలను పరిష్కారం చేయాల్సిందిగా, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.